Hi friends, welcome back to Vedavyas YouTube Math ఛానల్. నేను మీ జనార్దన్ సార్ని. సో ఈరోజు మనం ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నామండి. సో వాట్ ఈస్ దట్ ప్రాబ్లం? 3 power x square is equal to 2 power log 2 base 3. Then what is the value of 3 power x? So once again repeat the question. 3 power x square is equal to 2 power log 2 base 3. Then what is the value of x? 3 power x. ఓకే అండి. సో ఇది ఒకసారి మనం చూస్తే ఇటు సైడ్ ఎక్స్పోనెంట్స్లోనే ఉంది, బట్ బేసెస్ డిఫరెంట్. టూ సైడ్స్ LHS అండ్ RHS బోత్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ బట్ డిఫరెంట్ బేసెస్. సో ఎక్స్పోనెంట్స్ ఫామ్లో డిఫరెంట్ బేసెస్ ఉన్నాయంటే మనం అప్లై చేయాల్సింది లాగరిథమ్స్. ఓకే, బేస్ ఈక్వల్ అంటే ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ తీసుకుంటాం, లేదా ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అంటే బేస్ ఈక్వల్ చేస్తాం. బట్ ఇక్కడ డిఫరెంట్ బేసెస్ డిఫరెంట్ ఎక్స్పోనెంట్స్ కాబట్టి మనం అప్లై చేసేది మ్యాక్సిమం లాగరిథమ్స్లోనే ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇక్కడ వన్ ఎక్స్పోనెంట్ ఇస్ ద లాగరిథమ్ ఫామ్ కాబట్టి మనం లాగరిథమ్సే చేద్దాం. ఓకే అండి. నౌ వాట్ ఈస్ ద గివెన్ క్వశ్చన్? 3 power x square is equal to 2 power log 2 base 3. ఓకే అండి. సో మనకి ఇక్కడ ఎక్స్పోనెంట్స్లో ఉన్నప్పుడు బోత్ సైడ్స్ టేక్ లాగరిథమ్స్ బేస్ 10. సో ఇప్పుడు నేను log 3 power x square base 10 is equal to log 2 power log 2 base 3 base 10 ఇలా తీసుకుని టూ సైడ్స్ టేక్ లాగరిథమ్స్ ఆన్ బోత్ సైడ్స్. టూ సైడ్స్ సేమ్ బేస్లో తీసుకోవాలి. టూ సైడ్స్ బేస్ 10గా తీసుకుంటున్నాను నేను లాగరిథమ్స్. ఓకే అండి. సో ఇలా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు మనకు ఒక ఏ ఫార్ములాలో ఉందో చూద్దాం. log a power m base 10. దిస్ ఈజ్ a power m. ఈ వాల్యూని అంతటిని ఏ అనుకుందాం, దీన్ని ఎం అనుకుందాం. సో అంటే మనకు ఆ ఫార్ములా ఎలా ఉంది? లాగ్ ఏ పవర్ ఎం ఈ మోడల్లో ఉంది ఫార్ములా. సో మనకు దీనికి ఏమైనా ఫార్ములా ఉందండి? లాగ్ ఏ పవర్ ఎంకి ఏమైనా ఫార్ములా ఉందా? ఒకతో రికాల్ చేసుకుందాం. ఏముంది ఫార్ములా? ఎం log a. log a power m equal to m log a, లేదా m log a is equal to log a power m. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పోనెంట్ బిఫోర్ కోఎఫిషియంట్గా చేంజ్ అవుతుంది. లేదా మనకి ఈ ఫార్ములాలో దాన్ని ఇలా చేంజ్ చేసుకోవాలంటే బిఫోర్ ఉన్న ఎక్స్పోనెంట్ బిఫోర్ ఉన్న కోఎఫిషియంట్ ఎక్స్పోనెంట్గా చేంజ్ అవుతుంది. మరి ఇక్కడ చూడండి, log 3 power x square. సో 3ని బేస్ అనుకుంటున్నాం, x స్క్వేర్ని ఎక్స్పోనెంట్గా తీసుకుంటే అంటే ఇట్ ఈస్ ద a, ఇట్ ఈస్ ఎం. మరి అది ఎలా చేంజ్ అయింది? ఎం లాగ్ ఏగా చేంజ్ అయింది. సో ఎం అంటే ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ బిఫోర్ కోఎఫిషియంట్గా రైట్ చేసుకోవాలి. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ లాగ్ 3 బేస్ 10. అంతేనా అండి? సేమ్ అలాగే ఇక్కడ కూడా చూద్దాం. లాగ్ ఏ పవర్ ఎం, దిస్ ఈస్ ద ఏ, అండ్ లాగ్ 2 బేస్ 3 is the m. సో నౌ ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ ఏ పవర్ ఎం. సో అప్పుడు ఇక్కడ కూడా మనం ఎం లాగ్ ఏ. సో ఎం అంటే లాగ్ 2 బేస్ 3, దట్ బిఫోర్ కోఎఫిషియంట్. లాగ్ 2 బేస్ 3 ఇంటూ లాగ్ 2 బేస్ 10 యాజ్ యూజువల్గా వచ్చేస్తుంది. ఓకే అండి. సో ఇలా రైట్ చేసుకుంటాం. నౌ యు ఆర్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో కాబట్టి ఎక్స్ కాకుండా మనం రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేంజ్ చేసుకుందాం. దిస్ log 3 base 10 will be changed that side. That means x square into log 3 base 10. x square into log 3 base 10. So this side multiply log 3 base 10 multiply with x square. So multiplication quantity becomes right side change చేస్తే this is a division quantity. మల్టిప్లికేషన్ అనేది రైట్ సైడ్ అయితే డివిజన్లోకి చేంజ్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
log 2 base 3 into log 2 base 10 by log 3 base 10. సో అదేంటి సార్, log 2 base 10ని డివైడ్ చేస్తుందా, దీన్ని డివైడ్ చేయదా, log 2 base 3ని డివైడ్ చేయదా ఇది అని అంటే ఈ 2 వాల్యూస్లో దేన్నైనా డివైడ్ చేస్తుంది. log 2 base 3 log 2 base 10 ఈ 2 వాల్యూస్లో దేనైనా log 3 base 10 అనేది డివైడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ బేస్ 10 ఉంది కాబట్టి నేను దీనికి రెండింటి సేమ్ బేస్లో ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఇంకొక ఫార్ములా ఉంది. log a base x by log b base x. ఏ మోడల్లో ఉంది? log a base x base 10 by log b base 10. సరే బేస్ 10 తీసుకున్నాం, x కానీ బేస్ 10 ఏదైనా తీసుకోవచ్చు. సో వాట్ ఇస్ దట్ ఫార్ములా? log a by log b is equal to log a base b. log a base b అంటే 2 డిఫరెంట్ లాగరిథమ్స్ని సింగిల్ లాగరిథమ్స్ని ఇలా రైట్ చేయొచ్చు. ఎప్పుడు దిస్ 2 bases ఆర్ సేమ్, log a base 10 log b base 10, దిస్ 2 bases సేమ్ ఉన్నప్పుడు 2 సపరేట్ లాగరిథమ్స్ని సింగిల్ లాగరిథంలో log a by b గా log a base b గా రైట్ చేయొచ్చు. మరి ఇక్కడ రెండింటికి సేమ్ బేసెస్ ఉన్నాయా? log base 10. సో కాబట్టి నేను ఈ రెండింటిని మనం సేమ్ బేస్ ఉన్నాయి కాబట్టి ఇలా రైట్ చేయొచ్చు. బట్ ఈ రెండింటి డివిజన్లో తీసుకున్నాను అంటే డిఫరెంట్ బేసెస్ ఉన్నాయి కాబట్టి ఆ ఫార్ములా మనకు అప్లై కావాలి. సో అందుకని log 2 base 10 by log 3 base 10 ఇక్కడ డివైడ్ చేసేటట్టుగా నేను రైట్ చేస్తున్నాను. Now log 2 base 3 into this can be written as log a base 10 by log b base 10 is equal to log a base b. So ఈ 2 bases రిమూవ్ అయిపోయి log 2 base 3 గా చేంజ్ అవుతుంది. log a, this is the a, this is the b కాబట్టి log a base b గా రావాలి. సో ఇంటూ log 2 base 3 log 2 base 3 గా వచ్చింది. ఓకే అండి, సింగిల్ లాగరిథమ్స్ ఇక్కడ రైట్ చేసుకుందాం. నౌ log 2 base 10 into log 2 base 10 అంటే దిస్ 2 ఆర్ ద సేమ్ టర్మ్స్. సేమ్ టర్మ్ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఎ స్క్వేర్ ఫార్మ్. సో x square is equal to log 2 base 3 whole square. log 2 base 3 whole square. సో ఈ రెండు డిఫరెంట్ అండి. ఇక్కడ మనకు log a base b whole square is not equal to log a square base b. ఈ రెండు సేమ్ కాదు, డిఫరెంట్ వస్తాయి. ఓకే అండి, సో కాబట్టి మనం ఇలా రైట్ చేయకూడదు. log a base b whole square వేరు, log a square base b వేరు. సో ఇక్కడ మనం 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి హోల్ స్క్వేర్ ఫార్ములాలకే రైట్ చేయాలి. నౌ x is equal to x square is equal to log 2 base 3 whole square. దాని నుంచి x వాల్యూ కావాలి అంటే రూట్ అప్లై చేయాలి. సో root of x square is equal to root of log 2 base 3 whole square. Now square root cancel, x is equal to ఇక్కడ స్క్వేర్ రూట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 2 వాల్యూస్ని తీసుకుంటున్నాం. ఎందుకంటే స్క్వేర్ రూట్ అన్నప్పుడు ఏ వాల్యూ కన్నా 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఒకటి ద ప్రిన్సిపల్ స్క్వేర్ రూట్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద సెకండరీ స్క్వేర్ రూట్. ప్రిన్సిపల్ స్క్వేర్ రూట్ అంటే జనరల్గా మనం ప్లస్ వాల్యూనే తీసుకుంటాం. బట్ సెకండరీ స్క్వేర్ రూట్ కూడా ఉంటుంది, దాన్ని నెగిటివ్ వాల్యూ అవుతుంది. బట్ మనకు చెక్ చేసుకునేటప్పుడు ఏది సొల్యూషన్ ఏది కాదు అని తర్వాత చూస్తాం. సో ఇక మనకు స్క్వేర్ రూట్స్ అన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ log 2 base 3గా రైట్ చేసుకోవచ్చు. సో అంటే x వాల్యూ ఏమవుతుంది ఇక్కడ మనకు log 2 base 3 ఒక వాల్యూ ఆర్ మైనస్ ఆఫ్ log 2 base 3. దీన్నే మనం -1గా కూడా చేంజ్ చేసుకోవచ్చు. log 2 base 3ని -1గా కూడా, అప్పుడు ఈ -1ని బిఫోర్ కోఎఫిషియంట్ కానీ దీన్ని ఎక్స్పోనెంట్స్లోకి మార్చుకుంటే log 2 power -1 base 3 log 2 power -1
బేస్ 3గా చేంజ్ అవుతుంది. 2 పవర్ మైనస్ 1 అంటే లాగ్ 1/2 బేస్ 3గా రైట్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్ వాల్యూ లాగ్ 2 బేస్ 3 ఆర్ లాగ్ 1/2 బేస్ 3. లాగరిథమ్స్లో డిఫైన్ కావాలంటే ఏంది, లాగ్ ఏ బేస్ బిలో ఏ అండ్ బి బోత్ ఆర్ ద పాజిటివ్ వాల్యూస్ అయి ఉండాలి అండ్ బేస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. బట్ ఇక్కడ బేస్ వాల్యూ ఎక్కడ 1 లేదు అండ్ 2 బేస్ 2 అండ్ 3 పాజిటివ్ వాల్యూస్, 1/2 అండ్ 3 ఆల్సో పాజిటివ్ వాల్యూస్ కాబట్టి మనకి ఇక్కడ ఆల్ వాల్యూస్కి లాగరిథమ్స్ డిఫైన్ అవుతుంది. ఓకే అండి. నౌ సో ఎక్స్ వాల్యూ అయితే మనం ఫైండ్ అవుట్ చేసాం ఫైనల్గా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log 2 base 3 or log 1/2 base 3. బట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 3 పవర్ ఎక్స్ వాల్యూ. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 3 పవర్ ఎక్స్ వాల్యూ. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం చూద్దాం ఇప్పుడు. ఓకే అండి. ఓకే అండి. నా ఇప్పుడు ఎక్స్ వాల్యూ log 2 base 3 ఆర్ log 1/2 base 3. బట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 3 పవర్ ఎక్స్ వాల్యూ. అది ఎలా వస్తుందో చూద్దాం. Now if x is equal to log 2 base 3 తీసుకుంటే then 3 power x is equal to 3 power log 2 base 3. ఓకే అండి. 3 పవర్ x వాల్యూ 3 పవర్ log 2 బేస్ 3. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా గుర్తురావాలి. సో ఏ పవర్ log n బేస్ a ఈక్వల్ టు n. ఏ పవర్ log n బేస్ a, ఇక్కడ బేస్ వాల్యూ అండ్ హియర్ బేస్ వాల్యూ బోత్ ఆర్ ద సేమ్ ఉంటే ఏ పవర్ log n బేస్ a ఈక్వల్ టు n. ఈ వాల్యూ ఇది ఇక్కడ n వస్తుంది ఆన్సర్. మరి ఇప్పుడు ఆ ఫార్ములా ఇక్కడ అప్లికబుల్ అవుతుందా? 3 పవర్ హియర్ బేస్ 3 log 2 base 3 here also base 3. అంటే here a power log n base a both are a's equal, సేమ్ అలాగే ఉంది. సో దిస్ ఈజ్ a అండ్ ఇట్ ఈస్ n అనుకుందాం. అప్పుడు మనకు ఆన్సర్ ఏం రావాలి? n రావాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు n ప్లస్ మీన్స్ 2. సో 3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2. సో ఒక సొల్యూషన్ వచ్చిందండి. సెకండ్ సొల్యూషన్ తీసుకుందాం. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు log 1/2 base 3, మరి ఇప్పుడు 3 పవర్ x is equal to 3 పవర్ log 1/2 base 3. నా సేమ్ ఫార్ములాని ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. ఏ పవర్ log n base a ఈక్వల్ టు n. సో ఈ ఫార్ములాని ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. a మీన్స్ 3, 3 పవర్ log n, n మీన్స్ 1/2 base a 3. సో సేమ్ ఫార్ములా యూజ్ చేసుకుంటే ఆన్సర్ ఈజ్ n. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. 3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1/2. సో 3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఆర్ 1/2. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయమని 3 పవర్ x వాల్యూ. సో 3 పవర్ x వాల్యూ వచ్చింది. ఓకే అండి. సో మా వీడియో చూసారు కదండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. సో మరొక ప్రాబ్లంలో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుద్దాం. టిల్ నౌ బై బై.